ముద్ద వేగుతున్నప్పుడు తగినంత పసుపు, ఉప్పు వేసుకోవాలి. తర్వాత అందులోనే కారం కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను. ఇలా బాగా ఉల్లిపాయ ముద్దంతా వేగింది. సో దీంట్లోకి మనం చేప ముక్కలు వేసేసుకుంటున్నాం. ఉప్పు, కారం, పసుపు వేసి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు. ఏ చేపలైనా వేసుకోవచ్చు, పులుసు చేపలు అయి ఉంటే చాలు. ఇలాగా మనం ఇలా వేసుకున్న చేప ముక్కల్ని చాలా నెమ్మదిగా కలుపుకుంటూ తిరగవేసుకుంటూ ఉండి మూత పెట్టేసుకోవాలి. ఈ చేపల పులుసుకి ముందుగా 2 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని వాటర్ వేసి వేణీలు వేసుకుని నానబెట్టేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు దీని నుంచి జ్యూస్ తీసుకుందాం. ఇప్పుడు చేప ముక్కలు బాగా మగ్గిన తర్వాత మనం అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసేసుకుంటున్నాను. మనం ఇలా చేపల పులుసుని హైలో పెట్టుకుని మరుగుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని దాని తర్వాత మూత పెట్టేసుకుని బాగా మరిగించుకోవాలి. చేపల పులుసుని ఎంత బాగా మరిగిస్తే దానికి అంత రుచి పెరుగుతుంది. తర్వాత అది దించేసే ముందు మళ్ళీ కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ చేపల పులుసు రెడీ అయిపోయింది. మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.